మీనరాశి వాళ్ళకి సొంత ఇంటి గృహయోగం ఎప్పుడు కలగడానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఏ సమయంలో ఉండే అవకాశం ఉంది, ఇలాంటి విషయాల్ని ఈ వీడియోలో చూద్దాం. జాతకంలో 4వ భావం ప్రాముఖ్యత. మీనరాశి వాళ్ళకి సొంత ఇల్లు కానీ స్థిరాస్తి కానీ పొందడం 4వ భావం సుఖస్థానం మీద ఆధారపడి ఉంటుంది. మీనరాశి నుండి 4వ స్థానము మిథునం అవుతుంది, దీని అధిపతి బుధుడు. కాబట్టి బుధుడు 4వ స్థానం, 4వ స్థానాధిపతి స్థానము, దశాంతరాలు ఇవన్నీ కూడా ప్రధానంగా గమనించి మనము ఎప్పుడు గృహయోగం కలుగుతుంది మీనరాశి వాళ్ళకి తెలుసుకోవాలి. అయితే ప్రధాన గృహయోగ కారక గ్రహాలు ఏంటి అంటే, బుధుడు 4వ స్థానాధిపతి సుఖాన్ని గృహలాభ సూచనని చేస్తూ ఉంటాడు. చంద్రుడు మనసు సుఖము నివాస సుస్థిరతము. అలాగే శుక్రుడు విలాసవంతమైనటువంటి గ్రహము, అందమైనటువంటి ఇంటి యాజమాన్యం ఇస్తాడు. అలాగే కుజుడు భూమి స్థిరాస్తి స్వాధీనత నిర్మాణాన్ని ఇస్తాడు. శని స్థిరత్వము దీర్ఘకాలం ఉండేటువంటి ఆస్తి. అలాగే గురువు మీనరాశి స్వామి కాబట్టి శుభఫలదాయకుడు, ఆర్థికంగా సహకారాన్ని ఇస్తాడు. మరి గృహయోగం ఇచ్చేటువంటి కలయికలు ఎలా ఉంటాయి మీనరాశి వాళ్ళకి? బుధుడు బలవంతుడు, 4వ స్థానంలో 10వ స్థానంలో 7వ 11వ 2వ స్థానాల్లో బలంగా ఉండి పాపగ్రహ దృష్టి లేకపోతే, ఉదాహరణకు బుధుడు గురు శుక్ర చంద్రులతో కలిసి లేదా దృష్టి పొందితే సొంత గృహం రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి గురు బుధుల సమన్వయాన్ని కూడా చూడాలి. గురువు 4వ స్వామి, గురువు 4వ స్థానాన్ని దృష్టి చేస్తే కనుక బుధుడితో గజకేసరి యోగం ఏర్పడుతుంది. మరి కుజుడు శని అనుకూలంగా ఉన్నప్పుడు కుజుడు భూమి యజమాని సూచకుడు, శని స్థిరత్వ సూచకుడు. వీళ్ళు అనుకూల రాశుల్లో ఉండే 4వ స్థానం కానీ 4వ అధిపతిని కానీ దృష్టి చేస్తే, అలాగే చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు పూర్ణిమకు సంబంధంగా ఉండి గురువు కానీ శుక్ర కానీ దృష్టి పొందితే మానసిక సంతోషం, ఇల్లు కొనుగోలు, ధైర్యం వస్తుంది. మరి దశాంతరాల ప్రాముఖ్యతను గమనించినట్టయితే బుధ దశలో 4వ అధిపతి దశ కావడం, గృహయోగం ఏర్పడడం, గృహదశ లగ్నాధిపతి కావడం వల్ల శుభప్రదము. శుక్రదశ గృహ సౌఖ్యం, విలాస గృహం ఉంటుంది. శని దశ స్థిరమైనటువంటి ఆస్తి, పాత భవనం కానీ వ్యవసాయ భూమి కానీ ఉంటుంది. కుజదశ నిర్మాణం కానీ కొనుగోలు కానీ చేస్తారు. అయితే గోచార రీత్యా ఏ సమయంలో మీనరాశి వాళ్ళకి గృహయోగం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి? గురు 4వ 9వ 11వ స్థానాల్లో సంచారం చేస్తే, శని 4వ స్థానానికి అనుకూలంగా ఉంటే, కుజుడు 4వ స్థానంలో గోచారం చేసి శుభదృష్టి కనుక కలిగించి ఉంటే ఈ సమయంలో గృహయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మరి వాస్తవ జీవిత ఉదాహరణల్ని చూస్తే కనుక 2010లో గురువు మిథునంలో 4వ స్థానంలోకి వచ్చినప్పుడు అనేక మీనరాశి వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. మరి మీనరాశి వాళ్ళకి గృహయోగాన్ని పెంచేటువంటి యోగాలు గజకేసరి యోగం, చంద్రుడు గురువు కలిసినప్పుడు, ధనయోగం 2వ భావం 11వ భావం స్థానాల్లో బలంగా ఉన్నప్పుడు, రాజయోగం లగ్నాధిపతి 4వ అధిపతి యొక్క కలయిక కనుక ఉంటే చక్కటి గృహయోగం ఉంటుంది. సొంత గృహం కోసం శుభముహూర్తాలు ఎలా చూసుకోవాలి అంటే, శుభ పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి, గురువారం, శుక్రవారం, సోమవారం. మీనరాశి వాళ్ళకి సొంత గృహం కోసము శుభముహూర్తాలు పంచమి కానీ, సప్తమి కానీ, దశమి కానీ, త్రయోదశి కానీ, గురువారం, శుక్రవారం, సోమవారం కానీ, ఉత్తర ఫల్గుని, హస్త, అనురాధ, రోహిణి, రేవతి నక్షత్రాల్లో కానీ వీళ్ళకి శుభముహూర్తాలు ఉంటాయి. మరి మీనరాశి వాళ్ళకి సొంత గృహం వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి సమయాలను చూస్తే, బుధ దశలో శుభాంతర్దశలు అంటే గురువు శుక్ర చంద్రుల అంతర్దశలో, గురువు 4వ స్థానంలో గోచారం చేసినప్పుడు, శని 11వ కానీ 9వ స్థానంలో ఉండిన 4వ స్థానం దృష్టి చేసినప్పుడు గృహయోగం కలగడానికి అవకాశం ఉంటుంది. మరి గృహలాభం కోసము మీరు కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది మీనరాశి వాళ్ళు. బుధుడి శక్తి పెంచడం, బుధవారం ఉపవాసం, పచ్చటి దుస్తులు ధరించడం, గురువు అనుగ్రహం కోసం పసుపు వస్త్రధారణ, గురువారాలు పూజ చేయడం, కుజుడి శాంతి కోసము మంగళవారం హనుమాన్ చాలీసా, భూదానం లాంటివి చేయడం, ఇలాంటి దోష పరిహారాలు పాటించినప్పుడు మీకు చక్కటి ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంది. మరి మీనరాశి వాళ్ళకి రాబోయే కాలంలో గృహయోగం ఏ సమయాల్లో ఉండే అవకాశం ఉంది? 2026 మే నుంచి 2027 మే మధ్యలో గురువు కర్కాటక రాశిలో 5వ ఇంట్లో ఉంటాడు. సో ఇది గృహము, భూమి, పెట్టుబడులకు చాలా మంచి సమయం అని చెప్పొచ్చు. ఇల్లు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2028 మే నుంచి 29 మే మధ్యలో గురువు కన్యారాశిలో 7వ ఇంట్లో ఉంటాడు. ఈ కాలంలో జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల సహకారంతో సొంత ఇల్లు కానీ స్థిరాస్తి కానీ ప్రాప్తిస్తుంది. మరి 2030 మే మధ్య నుండి 2031 మే మధ్యలో
గురువు వృశ్చిక రాశిలో అంటే నవమ భావంలో ఉంటాడు, భాగ్యస్థానంలో. భాగ్య సహకారంతో పెద్ద ఇల్లు కానీ మంచి స్థలాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. 2032 మే నుంచి 2033 మే మధ్యలో గురువు మకర రాశి అంటే 11వ లాభభావంలో ఉంటాడు. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి సమయం. సొంత ఇల్లు, భూమి, వాహనాలు, స్థిరాస్తి ఇవన్నీ యోగాలు కూడా ఖచ్చితంగా బలపడతాయి. మీనరాశి వాళ్ళకి ముఖ్యమైనటువంటి సంవత్సరాలు గృహయోగం కలగడానికి 2026, 2027, 2029, 28, 30, 31, 32, 33 ఈ అన్ని కాలాల్లో కూడా గృహయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మరి మీనరాశి వాళ్ళు ప్రతి గురువారం కూడా పసుపు పూలతో గురువుని పూజించి బృహస్పతి నమః మంత్రం జపించండి. ప్రతి శనివారం తులసి మొక్కకు నీళ్లు పోసి దీపం వెలిగించండి. మంగళవారం రోజున హనుమాన్ ఆలయంలో దర్శనము, అలాగే ఆంజనేయ స్తోత్రాన్ని పఠించడం చేయండి. మరి మీనరాశి వాళ్ళు సొంత ఇంటి గృహయోగం కేవలం జాతకంలో ఉన్న గ్రహ పరిస్థితుల మీద కాకుండా సరైన సమయాన్ని పట్టుకుని ముహూర్తంలో చర్య తీసుకున్నప్పుడు ఇంకా బలపడుతుంది. బుధుడు, గురువు, శుక్ర, కుజ, శని అనుకూలంగా ఉండి దశాంతరాలు కలిసి వస్తే ఈ సమయంలో మీనరాశి వాళ్ళకి చక్కటి గృహయోగం కలుగుతుంది. అలాగే చెప్పినటువంటి పరిహారాలు కూడా పాటించి మీరు తొందరగా గృహయోగం కలిగించుకుంటారని ఆశిస్తూ, చెప్పినటువంటి పరిహారాలు పాటించండి, మీకు చక్కటి గృహయోగం కలుగుతుంది. శుభం.